गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? నేనా ఫోర్త్ లెసన్ లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్నాము. సో ఫోర్త్ లెసన్కి సంబంధించినటువంటి సిడబ్ల్యూ కూడా నేను ఇచ్చేసానమ్మా మీకు. మనకి ఇప్పుడు ఫోర్త్ లెసన్ వర్క్ బుక్ పార్ట్ కంప్లీట్ చేసుకుందాం. సో ఓపెన్ చేసి వర్క్ బుక్స్ ఓపెన్ చేసుకుందామా. పేజ్ నెంబర్ 175 ప్రాక్టీస్ బుక్ ఉంది కదా, पेज नंबर 175 ओपन చేయండి. కనకనక అధికారి. ఓకే, एक्टिविटी पार्ट ओपन చేసి చూడండి. निम्नलिखित प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ బ్రాకెట్లో ఆన్సర్ ఎలా చెప్తారో అలా మనం ఫాలో అవుతూ ఆన్సర్స్ చేద్దాం. धर्मराज उसके कनकन का अधिकारी जन जन है. సో ధర్మరాజా ఉస్కే కనకన్ కా దాని అణువుకి అధికారి రైట్స్ కలిగినటువంటి వాళ్ళు జన జన అంటే ప్రజలు. సో సంజ్ఞా శబ్ద పెహచాన్కర్ లిఖియే. ఇక్కడ సంజ్ఞా వర్డ్ నౌన్ ఏంటనేటువంటిది మనం ఐడెంటిఫై చేసి రాయాలి. ధర్మరాజు నౌనే. ఓకే, కనకన అణువు కూడాను, అది కూడా నౌన్. అండ్ అధికారి అది కూడా రైట్స్ కలిగినటువంటి వాళ్ళు. సో జన్ జన్ దట్ వన్ ఆల్సో నౌన్ वर्ड ओनली. ओके, नेक्स्ट सेकंड बिट एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से. సో విశేషణ శబ్द. విశేషణ అంటే దేనంటారు? సంజ్ఞ యా సర్వనామకి విశేషత, సంజ్ఞ లేదా సర్వనామాల యొక్క విశేషతని తెలియజేస్తే అది విశేషణ అవుతుంది. సో ఇక్కడ ఏక్ మనుజ్ అంటే మనిషి. ఇక్కడ ఏక్ మనుజ్ ఒక మనిషి అంటే మనిషినే విశేషంగా చెప్తున్నారు. అక్కడ ఏక్ అంటే నెంబర్ కదా అని అంటే సంఖ్యా గుణవాచక విశేషణ, పరిమాణవాచక విశేషణ, సంఖ్యావాచక విశేషణ, ఇలాగ 4 టైప్స్ ఉన్నాయి. సో అందులో ఏక్ అనేటువంటిది సంఖ్యావాచక విశేషణ కింద వస్తుంది. ఏదేమైనా సరే ఏక్ మనుజ్ అనేటువంటి దాంట్లో ఏక్ అనేటువంటి వర్డ్ విశేషణ. ओके, नेक्स्ट थर्ड बिट जिसने श्रमजल दिया उसे पीछे मत रह जाने दो. सो क्रिया शब्द पहचान कर लिखिए. క్రియా ఏంటి? వెర్బ్ ఏంటి అని అనాలి? దియా, దేనా, దియా అనేటువంటిది ఒక క్రియ. ఓకే, రెహజానేదో దట్ వన్ ఆల్సో క్రియా శబ్ద ఓన్లీ. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 1974 हिंदी अक्षरों में लिखिए. 1900 ने 1974 74. ओके, 1974 आंसर. नेक्स्ट फिफ्थ बिट जो कुछ न्यस्त प्रकृति में है, ప్రకృతిలో ఉందో, वह मनुष्य मात्र का धन है అంటే మనిషి యొక్క ధనము. సో ప్రకృతి మే मनुष्य मात्र का धन. ओके, नेक्स्ट सिक्स्थ वन एक यह कवितांश कुरुक्षेत्र के सप्तम सर्ग से लिया गया है. संधि विच्छेद कवितांश कविता प्लस अंश कवितांश. ओके, नेक्स्ट ऑप्शन सेवेंथ बिट जो अधिकार रखता है, ఎవరైతే ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళని అధికారి. वन वर्ड अनेक शब्दों के लिए एक शब्द अधिकारी. ओके, नेक्स्ट एथ बिट पीछे चलना मुहावरा का अर्थ. పీछే చలన అంటే వెనక నడవడం అంటే ఏంటి? తంగ్ కర్ణ అంటే అల్లరి చేయడం. అలాగే ఆగే బడి జానా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవడం. లేదా అనుగామి బనిన అంటే అనుసరించడం. పీछे చలన అనే దానికి ముహావరాకి అర్థము అనుసరించడం అవుతుంది. దాన్ని హిందీలో అనుగామి బనిన. ఓకే, नेक्स्ट लेखक लिखता रहता है. लिंग लेखक पुल्लिंग, लेखिका स्त्रीलिंग. लेखिका लिखती रहती है. ओके, क्रिया కూడా మనం మార్చాలి కదా. నెక్స్ట్ जो न्यस्त है प्रकृति में वह मनुष्य मात्र का धन है. वचन बदलकर लिखना. वचन बदलकर जो न्यस्त है प्रकृति में वह एक वचन కదా, అక్కడ వే బహువచనం మనం రాసుకోవాలి. వే మనుష్య మాత్రిక ధన్ హై ఏక వచన హై డాట్ పెడితే బహువచనం. ఓకే, సెంటెన్స్ చూడండి. జో అనేటువంటిది మారదు, న్యస్తే హే
ఏదైతే ఉందో ప్రకృతి మే ప్రకృతిలో వే వహ అది वे अभी मनुज मातृका धन है एक वचन बहुवचन। नेक्स्ट 11th बिट जो प्रकृति में न्यस्त था ఏదైతే ప్రకృతిలో ఉండిందో वह मनुज का धन था। సో ఇక్కడ ఇసి వర్తమాన్ కాల్ మే అక్కడ వర్తమాన్ కాల్లో మార్చాలి అని అంటే థాని హైగా చేస్తే సరిపోతుంది। థా అనేటువంటిది భూతకాల సహాయక క్రియ, ఓకే। హై అనేటువంటిది ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాల సహాయక క్రియ। సో జో ప్రకృతి మే న్యस्त है वह मनुज का धन है। दिस इज योर करेक्ट आंसर। नेक्स्ट उसका कण कण का अधिकारी जन जन है। इस वाक्य को शुद्ध रूप में लिखिए। उसके कण कण का अधिकारी जन जन है, ओके। नेक्स्ट ఈ ఆన్సర్స్ అన్ని మీరు ఓన్గా రాయండమ్మా। ఏక్ మనుజ్ సంచిత करता है अर्थ पाप के बल से। रीड दिस पोएम एंड आफ्टर क्वेश्चन एक मनुज धन किस प्रकार संचित करता है? पाप के बल से। ఈ ఆన్సర్స్ మీరు ఓన్గా రాయాల్సినటువంటి ఆన్సర్స్, ఓకే। ఎక్కడ రాస్తారు? ఇక్కడ ఈ పేజ్ దగ్గర రాస్తారు, ఓకే। సో నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు చదివేటప్పుడు రాసేటప్పుడు చదువుకుంటూ రాయండి। ఏక్ మనుజ్ ధన్ अर्थ पाप के बल से संचित करता है, ओके। नेक्स्ट दूसरा मनुज धन किस प्रकार भोगता है? दूसरा मनुज धन भाग्यवाद के छल से भोगता है, भाग्यवाद के छल से भोगता है, ओके। थर्ड क्वेश्चन दुनिया में सबसे बड़ा भाग्यवान कौन है? दुनिया में सबसे बड़ा भाग्यवान श्रमिक है, जिसका श्रम और भुजबल है, ओके। सौभाग्य शब्द का विलोम शब्द दुर्भाग्य, okay। next read this poem also and after do the question answers already I wrote here। बच्ची को तंग कौन कर रहा है? बच्ची को तंग कौन कर रहा है? ఇదంతా మీరు చదివితే మీకు అది పోయం అర్థమవుతుంది। पापा तंग करता है भैया। सो बच्ची को तंग कौन कर रहा అంటే ऑप्शन बी भैया, ओके। बच्चे को उसका भैया कितने रुपए देने की बात करता है? सो बच्ची को उसके भैया వాళ్ళ అన్నయ్య ఎన్ని రూపాయలు ఇవ్వడానికి అంటూ ఉంటారు। సో ఇక్కడ చూడండి, पापा तंग करता है भैया कार तोड़ दी इसने मेरी, फेंक दिए 2 पहिए दूर, हॉर्न टूट अलग पड़ा है, बत्ती भी है चकनाचूर, कहता पाप से मत कहना, ले लो मुझसे 1 रुपया అంటే తీసుకున్న దగ్గర నుంచి ఒక 1 రూపీ। एक ఆప్షన్ సి 1, ఓకే। क्या चकनाचूर हो गया? ఏంటి చకనాచూర్ అయిపోయిందనంటే బత్తి। ఇక్కడ ఉంటే చూడండి चकनाचूर बत्ती 1 2 3 4 5th वन आंसर बत्ती भी है चकनाचूर, ओके। नेक्स्ट ठुमक ठुमक पानी कौन पीता है? ठुमक ठुमक अंटू पानी అంటే వాటర్ ఎవరు తాగుతారు అంటే అక్కడ ఆన్సర్స్ నేనైతే రాస్తానమ్మా, కానీ మీరు ఇక్కడ చదవాలి। इसने ले ली गुड़िया मेरी ठुमक ठुमक पीती जो पानी। అర్థమైందా? సో గుడియా అనేటువంటిది పానీ, ठुमक ठुमक అంటే పానీ పీతా है అని ఆన్సర్। సో నెక్స్ట్ 4th रोमन फर्स्ट क्वेश्चन मनुष्य का धन श्रम और भुजबल है कैसे? మనిషి యొక్క ధనము
శ్రమ అలాగే పరిశ్రమ అలాగే భుజబలం అంటే భుజాలలో ఉండేటువంటి బలము, ఇవే మనిషి యొక్క ధనము అని అంటున్నారు. ఎలా? పేజ్ నెంబర్ 187 సెకండ్ క్వశ్చన్ ఉందమ్మా, చూడండి. ఇక్కడ ఆన్సర్ నేను చెప్తున్నాను. मनुष्य का धन श्रम और भुजबल है. श्रम और भुजबल के सहारे ही मनुष्य का जीवन यापन होता है. హార్డ్ వర్క్ అలాగే హెల్తీగా ఉండడం వల్లే మనిషి జీవితం అనేటువంటిది నడవగలదు. ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటేనే హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా లైఫ్ అనేటువంటిది. శ్రమ కర్నే వాలా కభీ నహీ హారతా. సో హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఓడిపోరు. ఓకే. శ్రమ కే సహారే హీ మానవ సమాజ్ మే ఆదర్ పాతా హై. శ్రమించేటువంటి మనిషి మాత్రమే సొసైటీలో రెస్పెక్ట్ అనేటువంటిది పొందే అర్హత కలిగి ఉంటాడు. काल्पनिक जगत का साकार रूप श्रम के द्वारा ही होता है. ఊహలని నిజం చేసుకునేటువంటిది కేవలం శ్రమ వల్లే జరుగుతుంది. హార్డ్ వర్క్ చేస్తేనే మన కలలను మనం నెరవేర్చుకోగలము. जो श्रम करता है वही कण कण का अधिकारी है. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే అణువుకి ప్రతి ఒక్క పాటికి రైట్స్ కలిగినటువంటి వాళ్ళు, అనుభవించేటువంటి అధికారం కలిగినటువంటి వాళ్ళు. श्रम करने वाला भाग्यवाद पर भरोसा ना रखकर धन कमाता है. హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టాన్ని పైన నమ్ముకొని కూర్చోకుండా ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు అదృష్టాన్ని నమ్ముకోకుండా ధనాన్ని సంపాదిస్తారు శ్రమించి. इसलिए हम कह सकते हैं कि మనుష్య का धन श्रम और भुजबल है. అందుకే మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి యొక్క ధనం ఏంటి అని అంటే వాళ్ళు శ్రమించేటువంటి విధానం అలాగే వాళ్ళలో ఉండేటువంటి భుజాల్లో ఉండేటువంటి బలం. ఓకే, స్ట్రాంగ్నెస్. So this is your question. And second question, कण कण का अधिकारी कविता का संदेश क्या है? 180 कण कण का अधिकारी కవిత దీనివల్ల మనకు మెసేజ్ ఏంటి ఇస్తున్నారు అనేటువంటిది క్వశ్చన్. సో 187 ఫోర్త్ క్వశ్చన్ ఉందా అమ్మ ఆన్సరు? దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. कण कण का अधिकारी कविता से हमें सीख मिलती है कि మనకు మెసేజ్ దొరుకుతుంది ఏంటంటే ప్రకృతికి సంపత్తి పర్ పహలా అధికార మెహనత్ కర్నే వాలో కా హై. ప్రకృతిలో ఉండేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ప్రతి దాని మీద కూడాను మెహనత్ కర్నే వాళ్ళకు, హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకే ఫస్ట్ రైట్స్ ఉంటాయి. మెహనత్ కర్నే వాలో సే తాత్పర్య యహా మజదూరో సే హై. సో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళనే ఇక్కడ ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే. కవి కా కహనా హై కి హమే శ్రమికో కో సదైవ్ ఆగే రఖనా చాహియే. సో ఇక్కడ కవి ఏమంటున్నారు రామధారి సింగ్ దినకర్ గారు అంటే శ్రామికులు ఎవరైతే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ముందు ఉంచాలి దేన్నైనా ఏ విషయంలో సరే. हमें भाग्य या अर्थवाद के छल से श्रमिकों से उनका अधिकार नहीं छीनना चाहिए. అదృష్టవంతులమే మనకే అదృష్టం మనమే అనుభవించాలి అని చెప్పి ఎదుటి వాళ్ళు శ్రమించేటువంటి వాళ్ళ దగ్గర నుంచి సుఖాన్ని లాక్కునేటువంటి పని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. आज भी श्रमिक सबसे पीछे है. సో ఈరోజు కూడాను వర్కర్స్ చాలా వరకు కూలి పని చేసేటువంటి వాళ్ళు ఫార్మర్స్ కానివ్వండి చాలా చాలా బ్యాక్ అయిపోయారు ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి విషయాల్లో కూడా కానీ. ఉన్కే వికాస్ కా ప్రయత్న కియా జానా చాహియే. సో వాళ్ళ డెవలపింగ్ కోసం కూడాను ఏదో ఒక ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం కూడాను వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ ఇచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ थर्ड क्वेश्चन, श्रमिकों की उन्नति ही देश की उन्नति है. इस कथन पर प्रकाश डालिए. శ్రమించేటువంటి వాళ్ళు ఆ వర్కర్స్ యొక్క డెవలప్మెంటే దేశ్కి ఉన్నతి అంటే మన కంట్రీ డెవలప్మెంట్లో కూడాను సపోర్ట్ చేస్తుంది. ఎలా అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ 189 పేజ్ నెంబర్ 4th క్వశ్చన్. श्रमिकों की उन्नति ही देश की उन्नति है, इसमें कोई संदेह नहीं. సో శ్రమించేటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ అయితేనే డెవలప్ అయితేనే మన కంట్రీ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయినట్టు. అది 100% కరెక్టే. ఎందుకు అని అనేటువంటిది ఒక చెప్తున్నారు చూడండి. ఇస్కే కై కారణ్ ఇస్ కథన్ కా సమర్థన్ కర్ సక్తే హై. ఎన్నో రీజన్స్ మనం దీన్ని చెప్పొచ్చు ఇదే కరెక్ట్ అనడానికి.
श्रमिक शक्ति के सहारे से ही देश में वस्तुओं की उत्पत्ति होती है. సో శ్రామికులు చేసేటువంటి హార్డ్ వర్క్ వల్లే మన కంట్రీలో ఏ వస్తువైనా సరే పుట్టగలుగుతుంది. అంటే ఏ పంటనైనా పండించగలుగుతున్నాము, ఏదైనా చేయగలుగుతున్నాము. उन वस्तुओं को देश विदेशों में बेचें तो విదేశీ ముద్ర ఆతి హై. దాన్ని వేరే దేశాలకి మనం అమ్ముతుంటే అక్కడ ముద్ర అనేటువంటిది అంటే ప్రింట్ అనేటువంటిది విదేశాల యొక్క గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. విదేశీ ముద్ర సే వ్యక్తిగత ఆయ బడతా హై. సో విదేశీయులు వాళ్ళ ముద్ర వేస్తే ఆటోమేటిక్గా దానికి రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుంది. వ్యక్తిగత ఆయ बढ़ने से జాతీయ ఆయ भी बढ़ता है. సో ఈ రకంగా తీసుకుంటే ఇదంతా కూడా ఆదాయం అనేటువంటిది ఎక్కువే పెరిగే అవుతుంది. కానీ దేశకి ఉన్నతి సే శ్రమికోं का बड़ा हाथ है. సో ఈ రకంగా రేట్ అనేటువంటిది ఎక్కువగా రావడం వల్ల, ఇన్కమ్ ఎక్కువ రావడం వల్ల కూడాను దేశకి ఉన్నతి, సో మన కంట్రీ డెవలప్ అవ్వడంలో కూడాను మన హార్డ్ వర్క్ చేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చాలా ఎక్కువగానే ఉంది. శ్రమికోं को ही पहले సుఖ పానే దేనా చాహియే. సో అందుకే వర్కర్స్ని ఫస్ట్ సుఖపడే అధికారాన్ని ఇవ్వాలి. श्रमिकों को ही पहले श्रमिकों का देख रेख स्वास्थ्य आदि पर सरकार को ध्यान रखना चाहिए. సో వర్కర్స్ పట్ల శ్రద్ధ అనేటువంటిది, అలాగే స్వాస్థ్య వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి ఇటువంటివన్నీ విషయాల పట్ల గవర్నమెంట్ కూడా ఎంత కొంత శ్రద్ధ వహించాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సో काल्पनिक श्रमिक जो है वो काल्पनिक जगत को साकार करने वाले हैं. సో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఊహలని, ప్రజల యొక్క ఆలోచనని, ఆశల్ని ఒక రూపాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు మన వర్కర్స్. अच्छे से अच्छे వేతన్ దేనా హై. సో ఉनको अच्छे से अच्छे మంచి శాలరీస్, అటువంటి వాళ్ళకి శ్రమించేటువంటి వాళ్ళకి తగినటువంటి మంచి శాలరీస్ అనేటువంటివి ఇవ్వాలి. శ్రమికోं के बिना यह संसार में प्रगति अधूरी है. సో వాళ్ళు లేనిదే, వర్కర్స్ లేనిదే సొసైటీలో అంతా కూడా ఇన్కంప్లీట్ అవుతుంది. इसलिए हम कह सकते हैं कि శ్రామికోं की ఉన్నతి ही देश की ఉన్నతి है. సో ఈ రకంగా చెప్పొచ్చు ఏంటంటే శ్రామికుల డెవలప్మెంటే మన కంట్రీ డెవలప్మెంట్ అని ఒప్పుకోవాలి. क्योंकि इस देश में श्रमिक अच्छा जीवन बिताते हैं, उन्नति पाते हैं, उस देश की ఉన్నతి होगी. సో ఎక్కడైతే వర్కర్స్, ఫార్మర్స్ డెవలప్ అవుతారో ఆ కంట్రీ కూడాను ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నేను ఇక్కడ మీకు పెట్టినటువంటి పిక్స్ ఫస్ట్ పేజ్, ఫస్ట్ దిస్ పేజ్ అండ్ ఆఫ్టర్ దిస్ సెకండ్ కంటిన్యూస్లీ రైట్ దిస్ ఆల్. ఓకే, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఓకే, రైట్ దిస్ ఆల్ క్వశ్చన్స్. దిస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్సో ఆఫ్టర్ దిస్ పేజ్ ఉన్నది. పేజ్ నెంబర్ 177లో ఈ ఆన్సర్స్ అన్ని రాయండి. ఓకే, నెక్స్ట్ these questions and after write these all answers. 1 2 3 questions, what answers. Okay, next fourth question answer. ఓకే నాన్న, సో ఇవన్నీ కూడా రాయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్కి పిక్స్ సెండ్ చేసేయండి. ఐ హోప్ మీకు అందరికీ తెలుసు ఏం చేయాలనేటువంటిది, వర్క్ ఎలా కంప్లీట్ చేయాలనేటువంటిది. జాగ్రత్తగా కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ కూడా చేసుకొని పెట్టేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. Thank you for watching.